నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు పార్టీ అధినేత వైఎస్ జగన్. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బొత్స గెలుపుపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదని, వైఎస్ఆర్సీపీకి 380కి పైగా ఓట్లు ఆధిక్యంగా ఉందని తెలిసిన కూటమి పోటీకి దిగుతోందని విమర్శించారు. రాజకీయాల్లో విలువలను మరింత దిగజారుస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా నాయకులైనా చివరకు మోసపోవాల్సిందే అన్నారు వైఎస్ జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబు అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారని, డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. ఈ ఆశతో ఓ 10% జనాదులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు. కానీ మళ్ళీ ఏమైంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది. మళ్ళీ ఇదే చూస్తూ ఉన్నాం. ఈరోజు 22 నెలలు అయిపోయింది. స్కూళ్ళు తెరిచినాయి, పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు. కనీసం జగనే ఉంటే కనీసం అమ్మఒడి కింద 15,000 ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు. ఆ 15,000 బాయా, ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇస్తానని చెప్పిన అది బాయా. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. జగనే ఉంటే రైతు భరోసా కింద 13,500 చేతిలో పడేది. జగనే ఉంటే చంద్రబాబు వచ్చాడు, 20,000 ఇస్తానన్నాడు. ఆ 13,500 బాయా, ఆ 20,000 బాయా. తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ, ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ, వీటి ఎవ్వడికి కూడా దయచేసి లొంగకండి. నేను ఒకటి చెప్తా ఉన్నా. జగన్ పలావు పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా, పలావు బాయా, లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబును నమ్ముకుంటే ఎక్కడైనా ప్రజలైనా అంతే, నాయకులైనా అంతే. ఇంతకుముందు మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, 3 ఎంపీలను తీసుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు? నాకు తెలిసి 3కి. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్పై విచారణ జరిగింది. వైఎస్ జగన్కు లోపభూయిష్టమైన వాహనాన్ని ఏర్పాటు చేసినట్టు కోర్టు ముందు ప్రభుత్వం ఒప్పుకుంది. స్పేర్ పార్ట్స్ కోసం ఆర్డర్ ఇచ్చామని, కాబట్టి మరొక వాహనం ఏర్పాటు చేస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రాణహాని తలపెట్టొచ్చో అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పారు. దీంతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం. అలాగే 3 వారాల్లో పిటిషన్ రీజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మాజీ ప్రధానులు, సీఎంలకు ఏ విధమైన భద్రతను కల్పిస్తారో అదే విధంగా భద్రత కల్పించేలా చూడాలంది ఏపీ హైకోర్టు. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ జగన్ కు ఎక్కువ భద్రత ఉన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు భద్రతను తగ్గించి ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారన్నారు అంబటి.
386 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని పదే ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కోర్టును డిక్టేట్ చేయొద్దంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టులను తాము కంట్రోల్ చేయలేమని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులపై కేసులను వేగవంతంగా విచారించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయంది సుప్రీంకోర్టు ధర్మాసనం. డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో వాటి వివరాలు ఏవీ తెలియవంది. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ట్రయల్ కోర్టులున్నాయని పేర్కొంది. ప్రతిదాన్ని తాము కంట్రోల్ చేయాలంటే 100 కేసులుంటాయని స్పష్టం చేసింది. అయితే వైఎస్ జగన్ పై కేసులను వేగవంతంగా విచారించాలని రఘురామ తరఫు న్యాయవాది కోర్టును కోరగా రఘురామకృష్ణరాజుపైనే సిబిఐ కేసులున్నాయని సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెల్లడించారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజు ముద్దాయిని సుప్రీంకోర్టుకు వివరించారు. దీంతో కేసుల విచారణ ట్రయల్ కోర్టులే చూసుకుంటాయని స్పష్టం చేశారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. తదుపరి విచారణ నవంబర్కు వాయిదా వేశారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చేనేత రంగంలో సమగ్ర విధానాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే చేనేతకారుల్లో నైపుణ్యాన్ని పెంచి ఆధునిక శిక్షణను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను. మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం. స్కిల్ డిజైన్ నేర్పిస్తాం. ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చకపోగా ఒక్కో రంగాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించారు. ఇందులో 12 కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయించింది. గుజరాత్లో అమలు చేస్తున్న పీపీపీ మోడల్ను పరిశీలించి అమలు చేయాలని వైద్య శాఖ మంత్రితో పాటు అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులను, మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదే సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ని మన గుజరాత్లో ఉన్న ఏదైతే పీపీపీ మోడల్ ఉన్నాయో దాన్ని స్టడీ చేసి ఏ విధంగా చేయాలని నెక్స్ట్ కేబినెట్కి తీసుకురావడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నవాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇకపై మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ ఉన్నవాళ్లు పోటీ చేయొచ్చని మంత్రి పార్థసారథి ప్రకటించారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ భీమిలి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు నియోజకవర్గ కీలక నేతలతో భేటీ అయ్యారు. విశాఖ ప్రాంత గళం మండలిలో వినిపించాలంటే వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా కూటమి అభ్యర్థిని పోటీలో నిలిపిందని మండిపడ్డారు. మన ప్రాంతానికి మనకి అవసరమైన ఎన్నిక ఇది. అందుకే జగన్మోహన్ గారి పెద్దలందరూ కూర్చున్నప్పుడు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో మనం గెలవాలనే ఒక నిశ్చయానికి మనకి అనేది గెలవాలని కూడా ఊరికనే అనుకోలే. మనకి 858 ఓట్లు ఉన్నాయి మొత్తం ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాంట్లో మన పార్టీకి వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చి సుమారు 638 ఓట్ల వరకు 37 ఓట్ల వరకు ఉన్నాయి. అమ్మ ఖజానా ఖాళీ ఏంటి
ఖజానా ఖాళీ అవునా కాదా అనేది నీకు తెలియదా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఖజానాలో ఎంత డబ్బు ఉంది, ఏం లేదు, ఏముంది లెక్కలు అనేది. ప్రభుత్వం అంటే ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు, అది లేకపోతే సొంత వ్యాపారం కాదు. ప్రభుత్వం అంటే అది పబ్లిక్ అది. అనైతిక రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ విమర్శలను గుప్పించారు మాజీ మంత్రి కన్నబాబు. చంద్రబాబు చెప్పే మాయ మాటలను నమ్మేందుకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సిద్ధంగా లేరన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలుపు ఖాయమన్నారు కన్నబాబు. కాలం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యే లేకపోయినా ఉన్నట్టుగా చూపించి ఆయన అధికారాన్ని కైవసం చేసుకున్నట్టుగా మళ్ళీ ఒక గేమ్ ఏంటంటే ఎంపీటీసీలు ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా తెలుగుదేశం పార్టీకి ఓటర్లు మనకున్న ఓట్లన్నీ కూడా తగ్గిపోతున్నట్టుగా ఒక ప్రచారాన్ని క్రియేట్ చేస్తే ఎవరైనా కొంచెం అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారేమో అని ఒక ఆశతో ఉన్నట్టున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మా క్యాడర్ ఎవరో కూడా అంటే మా ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరో కూడా చెక్కు చెదరకుండా నిలబడతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. మదనపల్లిలో రికార్డులు తగలబడితే తమపై నిందలు వేసి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారన్నారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు పెద్దిరెడ్డి. హామీలు నెరవేర్చలేకనే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని నిరూపించండి, లేదంటే తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో తగులుకోవద్దండి అని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. దీన్ని రాజకీయ రంగు పులుమల్ల ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని ఇరికించాలా అనే దీంతో అత్యుత్సాహంతో మీరు డీజీపీని పంపించి ఇదంతా కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిబంధనలకు తూట్లు పొడిచింది కూటమి ప్రభుత్వం. చెల్లుబాటు కాని ఓట్లను పరిగణలోకి తీసుకుని కూటమి అభ్యర్థులు గెలిచారని ప్రకటించారు జీవీఎంసీ కమిషనర్. 14 బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉండటంతో వాటిని ఇన్వాలిడ్ గా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను లోనికి వెళ్లనివ్వకుండా పోలీసులతో అడ్డగించి అవకతవకలకు పాల్పడ్డారు కూటమి ఎమ్మెల్యేలు. అధికార పక్షానికి తలొగ్గిన జీవీఎంసీ కమిషనర్ తీరుపై కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టీడీపీ ప్రలోభాలకు పాల్పడింది. క్యాంపు రాజకీయాలు చేస్తూ కార్పొరేటర్లను తరలించి విశాఖలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. సంఖ్యాబలం లేనప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. అన్నదాతలను రోడ్డుకి ఈడ్చింది చంద్రబాబు సర్కార్. ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు మొదలు పెడతామనుకున్న రైతన్నలకు కనీసం విత్తనాలు సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో జోరు వానలు కూడా విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వచ్చింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో విత్తనాల కోసం అర్ధరాత్రి నుంచే తరలి వచ్చారు. డిమాండ్కు సరిపడా విత్తనాలు లేకపోవడంతో అధికారులు వారిని గేటు బయటే నిలిపివేశారు. గంటల తరబడి వారిని లైన్లో నిలబెట్టి టోకెన్లు ఇచ్చి పంపించారు. వ్యవసాయ పనులు మొదలవుతాయని తెలిసి కూడా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం సరైన దిశానిర్దేశం చేయకపోవడంతో రైతులు పడిగాపులు పడాల్సి వచ్చింది. విత్తనాలు ఎక్కడా అని గట్టిగా నిలదీయడంతో తెలంగాణ నుంచి దిగుమతి చేసుకోవాలని సమాధానం ఇచ్చారు అధికారులు. బాపట్ల జిల్లా చీరాలలో ఉద్రిక్తత నెలకొంది. చీరాల మండలం ఆదినారాయణపురంలో రాత్రి ఆరిఫ్ అనే యువకుడి హత్యోదంతంపై ఉన్నతాధికారులు స్పందించలేదంటూ ముస్లిం సంఘాలు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీగా గడియార స్తంభం సెంటర్కి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి తన బిడ్డ మృతికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించేది లేదన్నారు మృతుని తండ్రి అహ్మద్ బాషా. తిరుపతిలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.
లీజు సమయం పూర్తి కాకుండానే షాపులను ఖాళీ చేయాలని వ్యాపారులను బెదిరించారు. తిరుపతిలోని మంగళం వద్ద ఓ ఖాళీ స్థలాన్ని మనోహర్ అనే వ్యక్తి లీజుకు తీసుకుని 30 లక్షల రూపాయల అద్దె చెల్లించాడు. అయితే ఆ స్థలం ఓనర్ సూర్యప్రకాష్ స్థానిక టీడీపీ నేత జేబీ శ్రీనివాసులతో చేతులు కలిపాడు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని టీడీపీ నాయకుడిని పంపి షాపును దౌర్జన్యంగా క్లోజ్ చేయించాడు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హజార్, మహేశ్వరరెడ్డి అనే ఇద్దరు ఉద్యోగులు అకారణంగా జాబ్ నుంచి తొలగించారని మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో తమకు ఉద్యోగాలు వచ్చాయని, అయితే ఏ కారణం చెప్పకుండా నోటీసులు ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. తెలంగాణలో రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ జాతీయ ఫ్రేమ్వర్క్పై పద్ధతులు, మార్గదర్శకాలను అధ్యయనం, సిఫార్సు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం పనిచేయనుంది. ఈ కమిటీకి చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులుగా మంత్రి తుమ్మల, జూపల్లిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ సీట్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించేలా కుట్రలు జరుగుతున్నాయని, లోకల్ స్టూడెంట్స్ కి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ హయాంలో జీవోను సవరించి 520 సీట్లు పెరిగేలా కృషి చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 10 ఏళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో, ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది. 15% ఏదైతే ఓపెన్ కోటా ఉందో, ఆంధ్రాలో 15%లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు, తెలంగాణలోని విద్యాలయాల్లో 15% ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు. ఈ పద్ధతిని మరో 10 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు. అందువల్ల దాన్ని మేము మార్చలేకపోయాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ను దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముందు నిరసన తెలియజేయాలని మహిళా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధమయ్యారు. 33% మహిళా బిల్లును వెంటనే అమలు పరచాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఆఫీస్కు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మహిళా కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లో అడ్డం పెట్టి మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. కాకినాడ జిల్లాలో 5 రోజుల క్రితం అదృశ్యమైన సచివాలయం ఉద్యోగి లలిత కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ కుంభాభిషేకం రేవ్ పాయింట్ వద్ద చివరి లొకేషన్ ట్రేస్ అయింది. రాత్రి అక్కడే ఆటో దిగి పోర్టు కార్యాలయం వైపుకు వెళుతున్నట్లుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. లలిత అదృశ్యానికి రాజకీయ వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణానది బేసిన్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. దీంతో 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ కు కూడా భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
గోదావరిలో వరద ఉధృతి తగ్గటంతో దేవీపట్నంలో గండిపోచమ్మ ఆలయం బయటపడింది. గత 10 రోజులుగా భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గటంతో ఆలయ గోపురం బయటపడింది. వర్షాల ప్రభావం లేకపోతే 2 రోజుల్లో ఆలయం పూర్తిగా బయటపడుతుందంటున్నారు స్థానికులు. జాతీయ వార్తలకు వెళ్దాం. రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి పలు కీలక సూచనలు చేశారు. ట్యాక్సులు చెల్లించడం అనేది పేదలు మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందని, అది తగ్గించాలన్నారు. ఒకవైపు ఆదాయ పన్ను, మరోవైపు జీఎస్టీ, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారని అన్నారు. దేశంలో ప్రభుత్వానికి ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్సుల వల్ల తిరిగి వారికి ఎలాంటి ఉపయోగం కలగటం లేదన్నారు. ప్రజలకు తగిన ప్రోత్సాహకాలు కల్పించాలని సూచించారు. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. For the first middle class is the first important issue. If you are earning money, you are paying income tax. When we earn money, the income tax is payable. So whatever we do, we pay tax in some manner or other to the government, union government or state government. Taxation for the first middle class is the first important issue. If you are earning money, you are paying income tax. When we earn money, the income tax is payable. So whatever we do. రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఖాళీ అయిన 12 స్థానాలకు సిఈసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనుండగా అదే రోజు కౌంటింగ్ జరగనుంది. కాగా ఇటీవల కేకే రాజీనామాతో తెలంగాణలో ఒక స్థానం ఖాళీ అయింది. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, త్రిపురలో ఒక్కో స్థానానికి, అసోం, బీహార్, మహారాష్ట్రలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భారతీ సిమెంట్స్ కు కేంద్ర మైనింగ్ శాఖ 5 స్టార్ అవార్డు ఇచ్చింది. సస్టైనబుల్ మైనింగ్ విభాగంలో భారతీ సిమెంట్స్ కి ఈ అవార్డు లభించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అనుకున్నారు భారతీ సిమెంట్స్ సీఈఓ అనూప్ కుమార్ సక్సేనా. వరుసగా 5వ అవార్డు రావటం సంతోషంగా ఉందన్నారు. భారతీ సిమెంట్ టీం అద్భుతంగా పనిచేయటం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని చెప్పుకొచ్చారు. Five-star rating award got to Bharti Cement, and this is not the first time, this is the 5th time we are consecutively getting award, and this is for sustainable mining, and our employees in the mining section are doing very hard work for achieving this award. So I congratulate all the employees working in our mines department, Bharti Cement, whose dedication has given this award, and today we got it in this ceremony which is organized by Ministry of Mines. Today by Honorable Mr. Kishan Reddy. Advantage for getting this award is when we do for some expansion or we do some modernization of a plant, then they give a weightage for this, and the environment clearance process is much easier compared to the mines which don't have 5-star rating. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 24,000 స్థాయిని తిరిగి అందుకుంది. దీంతో 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇక 875 పాయింట్ల లాభంతో 79,468 వద్ద సెన్సెక్స్ ముగిసింది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹400 తగ్గి 63,500 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹440 క్షీణించి ₹69,650కు దిగొచ్చింది. బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ₹500 తగ్గి ₹87,000కు చేరుకుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం సాధించి పెడుతుందనుకున్న
స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధిక బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపిందని వార్తా సంస్థ ANI ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఊహించని ఈ పరిణామం ఇండియాకు షాక్గా మారింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా ఫోగట్ను పోటీకి అనర్హురాలిగా ప్రకటించడం 140 కోట్ల భారతీయుల గోల్డ్ మెడల్ ఆశలు ఆవిరయ్యేలా చేసింది. వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పట్టంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. వినేష్ ఫోగట్ ఛాంపియన్లో ఛాంపియన్ అని, దేశానికి గర్వకారణం, ప్రతి భారతీయుడికి స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ఆమెకు తగిలిన ఎదురు దెబ్బ తమను బాధిస్తోందని, భారత ప్రజలంతా అండగా ఉంటారని ఫోగట్కు ధైర్యం చెప్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్ అనర్హతపై ప్రధాని మోదీ ఆరా తీశారన్నారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. లోక్సభలో మాండవీయ ప్రకటన చేశారు. వినేష్ ఫోగట్కు మోదీ అండగా ఉంటారన్నారు మాండవీయ. టీమిండియాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. 3 వన్డేల సిరీస్ను 0-2తో కైవసం చేసుకుంది. తొలి వన్డే టై కాగా రెండో వన్డేలో శ్రీలంక గెలుపొందింది. ఇవాళ టీమిండియాను 110 పరుగుల తేడాతో ఓడించిన శ్రీలంక సిరీస్ని ముద్దాడింది. 27 ఏళ్ల తర్వాత భారత్పై వన్డే సిరీస్ నెగ్గారు లంకేయులు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.